सदाशिवसमारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। देवकीनन्दनश्रीशो नन्दगोपप्रियात्मजः यमुनावेगसंहारी बलभद्रप्रियानुजः पोतना जीवितहर शकटासुरभञ्जनः नन्दव्रजचरानन्दे सच्चिदानन्दविग्रहः। భగవద్భక్తులైనటువంటి వారందరికీ కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి కృష్ణ ఏకాదశి, రాబోయేటువంటి ఏకాదశి, దీన్ని ఉత్పన్న ఏకాదశిని కూడా పిలుస్తారు. ఇది పద్మపురాణంలో ఉండేటువంటి చాలా స్పష్టమైనటువంటి వివరణ. అయితే సమస్తమైనటువంటి పురాణాలను వ్యాఖ్యానం చేసినటువంటి సూత మహర్షి గుణశ్రేష్ఠులైనటువంటి సౌనకాది మునులతో అందరిది కూడా ఈ ఏకాదశి మహత్యాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ యొక్క పద్మపురంలో ఉండేటువంటి కృష్ణ ఏకాదశి కథని వివరంగా చెప్పారు. ఆ మహత్యాన్ని మరలా మనం వినగోరుతున్నాం అని ఆ సూత మహర్షిని అడిగారు సౌనక మహాములందరూ కూడా. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ వ్రతకథని, దీని యొక్క పుట్టుకని వింటూ ఉన్నారో ఈ లోకంలో అనేక విధములైనటువంటి భోగాలను అనుభవించేవారు అంత్యకాలంలో విష్ణులోకమైనటువంటి వైకుంఠాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఉపవాసం కానీ, నక్తవ్రతం కానీ, అంటే యాగభక్తం కానీ ఏ విధంగా చేయాలి, వీటి వలన ఎటువంటి పుణ్యం కలుగుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా సవిస్తరముగా చెప్పమని కృష్ణ భగవాన్ని కోరారు అర్జునుడు. కృష్ణ భగవాన్ ఈ రకంగా చెప్తున్నారు. హేమంత ఋతువులో వచ్చేటువంటి శుభప్రదమైనటువంటి మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అర్జున. ముందు రోజు అనగా దశమ రోజు రాత్రి సూర్యుడు అస్తమించడానికి ముందే, అంటే మనం చక్కగా దంతధావనం చేసి ఆ సాయంత్రం వేళ ఏకాదశి రోజున పొలతో ఏమీ మనం ముఖం కడుక్కోకూడదు. దశమ రోజునే రాత్రే మనం శుచిగా శుభ్రతగా ఉండి దీన్ని ఆచరిస్తూ ఉంటారు. దీన్నే ఛాయానక్తం అంటారు. అంటే మనం ఏదైతే వ్రతాన్ని చేపడుతున్నామో అప్పుడే మనం దంతధావనం చేయమని చెప్పారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, రాత్రి భోజనం చేసిన తర్వాత ఇది నక్తం అనుకుంటూ ఉంటాం. అసలు రాత్రి భోజనం కూడా చేయడం కూడా నక్తం కాదు. అసలు దశమి నాటి రాత్రే భోజనం చేయకూడదు. ఆ భోజనానికి ముందు మనం ఇటువంటి పరిశుభ్రమైనటువంటి పద్ధతులన్నీ కూడా పాటించాలి. అందుచేతే మరునాడు ప్రాతకాలం నందే ఉపవాసం చేయడానికి సంకల్పం చేసుకోవాలి. చేసుకుని ఏకాదశి నాడు ఇంద్రియాలన్నింటినీ కూడా స్వాధీనంలో ఉంచుకొని వ్రత నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉండాలి. ఆ తర్వాత మధ్యాహ్నం కాలంలో మరలా స్నానం చేసి కాస్త పవిత్రత పొంది చక్కటి సావధానమైనటువంటి మనస్సు గలవాడే జపాలు ఇలాంటివన్నీ కూడా ముగించుకుని తర్వాత ఇవన్నీ కూడా చేసుకుని ప్రవహించేటువంటి నీరు ఏదైతే ఉన్నదో దాంట్లో చక్కగా స్నానం చేయాలి. ఇది ఉత్తమమైనటువంటి స్నానం. ప్రవహించే నీటిలో స్నానం చేస్తే ఉత్తమోత్తమైన స్నానం. అయితే ప్రవాహ జలం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఒక బావి ఎందుకు, అంటే చెరువులో స్నానం చేయడం కూడా మంచిదే. ఇప్పుడు చెరువులు మంచిగా ఉంటే పర్వాలేదు. అయితే మధ్యమ స్నానం అవుతుంది చెరువులో స్నానం చేయడం. ఇది కూడా కుదరకపోతే బావి ఉంటుంది, ఆ బావి దగ్గర స్నానం చేయాలి. అయితే ఈ రకమైనటువంటి స్నానములన్నీ చేసే ముందు
తులసి చెట్టు మొదట్లో ఉండేటువంటి మట్టిని తీసుకోవాలి, శరీరానికి శుభ్రంగా పూసుకొని ఈ శ్లోకంతో చక్కగా ఆ యొక్క మృత్తికని శరీరం అంతా పట్టించుకోవాలి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా పూర్వసంచితం త్వయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. ఓ మృత్తిగా, భూస్వరూపంగా ఉండేటువంటి ఓ దేవత, భూదేవి, నీవు అశ్వములు కానీ గోవులు కానీ మొదలగు పవిత్రమైనటువంటి పశువుల యొక్క పాదముల చేత పవిత్రమైన దానము. అయితే భగవంతుడు సంచరించేటువంటి రథములు ఉంటాయి, వాటితో సంచరించి పవిత్రమైనటువంటి ఓ మృత్తిక. అంతేకాకుండా వామనావతారంలో శ్రీ మహావిష్ణు పాదములచే ఆక్రమింపబడినటువంటి దానవుని. సమస్త సంపదలకి కూడా నిలయం నీ యొక్క ఆకారం అంతా కూడా. నేను చేసినటువంటి పూర్వ పాపం ఏదైతే ఉంటుందో అంతా కూడా హరించేటువంటి దానం. ఎప్పుడైతే ఇటువంటి శక్తిని కలిగి ఉన్నావో, నా పాపాలన్నింటినీ కూడా నివృత్తి చేసి ఉత్తమగతిని పొందుతాను అని సంకల్పించుకుని ఆ యొక్క మృత్తికని శరీరం అంతా పట్టించుకుని రక్షించమని వేడుకుని చక్కగా స్నానం చేయాలి. అయితే ఈ సమయంలో చక్కగా స్నానం చేసిన తర్వాత మనం కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటవి అంటే, చెడ్డ మనస్కులు ఉండేటువంటి వారితో సంభాషణ చేయడం కానీ, కారణం లేకుండా ఇతరుల మీద దోషాలు ఆరోపించడం కానీ, ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. అదేవిధంగా దేవతలను కానీ, దేవాలయాలను కానీ, లేకపోతే విగ్రహారాధనలు కానీ, వేదశాస్త్ర పురాణాలను కానీ, బ్రాహ్మణులు కానీ, ఎవరైతే నింద చేసేటువంటి వారు ఉన్నారో వారికి దూరంగా ఉండాలి. ఈ ఉపవాస వ్రతం చేస్తే ఇటువంటివన్నీ పాటించాలి. అంటే దురాచారాలను పాటించే వారికి కూడా దూరంగా ఉండాలి. పరుల ధనాన్ని అపహరించే వారి పట్ల కూడా దూరంగా ఉండాలి. ఇలాగా చక్కగా దూరంగా ఉండి ఆ సూర్య భగవానుడికి ఏదైనా ఒకవేళ చూస్తే పొరపాటున ఎవరినైనా మాట్లాడితే ఆ సూర్యభగవాను ఒకసారి నమస్కారం చేసుకుంటే దోషం పరిహారం. స్నానం అంతా అయిపోయిన తర్వాత గోవిందుడిని చక్కగా షోడశోపచారాలు పూజ చేయాలి. శ్రద్ధగా చేసి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించాలి. అంటే శ్రద్ధాభక్తి సమన్విత. ఇక్కడ శ్రద్ధాభక్తి అనేటువంటివి చాలా ముఖ్యమైనది. శ్రద్ధ లేకుండా ఏ కార్యక్రమం కూడా, ఏ ఫలము మనకి లభించదు, కార్యక్రమం జరగదు. అయితే తేలికైనటువంటి మనస్సుతోటి ఇంటి అందే ఈ యొక్క వ్రతాన్ని మనం చేయవచ్చు. అంటే దేవాలయాలు చేస్తే మరీ మంచిది. ఇది ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వారందరూ కూడా ఈరోజు నిద్రపోకూడదు, నిద్రకు దూరంగా ఉండాలి. భగవంతుడి యొక్క ఆ గేయాన్ని పాడుకుంటూ చక్కగా కాలక్షేపం చేయాలి. అదేవిధంగా ఒక పురాణములు కానీ ఇవన్నీ కూడా శ్రవణం చేస్తూ రాత్రి పగలు చక్కగా గడపాలి. అయితే బ్రాహ్మణోత్తములందరికీ కూడా దక్షిణ తాంబూలాలన్నీ కూడా సమర్పించాలి. తప్పు ఏమైనా మన వల్ల జరిగినట్లయితే క్షమించమని భగవంతుని ప్రార్థించాలి. శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి ఎంత విలువ ఉంటుందో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి కూడా అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది. రెండింటికి భేదమే లేదు. ఈ విధంగా ఎటువంటి ఫలితం వస్తుందో కూడా నేను వివరణిస్తాను అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడు. అయితే ఒక ధనవంతుడు ఉండేటువంటి ఇంట్లో ప్రతిరోజు 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నాడు అతను.
ఇలా 60,000 సంవత్సరాలు చేస్తే అన్నదానం ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అంత పుణ్యం లభిస్తుంది. అంత గొప్ప ఏకాదశి. వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠునకు 1000 గోవులను దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి ఫలం, ఉపవాస ఫలం ఇస్తుంది. అందుచేత 1000 మంది బ్రహ్మచారులకి అన్నదానం చేసిన ఫలం భూదానము, కన్యాదానం వల్ల కూడా కలుగుతుంది. అటువంటి భూదానము, కన్యాదానముల కన్నా 10 రెట్లు విద్యాదానం చేయడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది. ఆకలిగా ఉండేటువంటి వాడికి అన్నం పెట్టిన 10 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అన్నదానముతో సమానమైనటువంటి దానం మరొకటి లేదు, ఉండబోదు కూడా. అందుచేత అటువంటి తిథి యందు ఎవరైనా మరణించినట్లయితే వారికి చక్కగా పిండ ప్రదానములు చేయడం, ఇలాంటి భోజనాలు ఏర్పడడం చేయడం అనేటువంటిది కూడా చేస్తే అధికమైనటువంటి ఫలం సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే భోజనం పెట్టావో బ్రాహ్మణులకి స్వర్గంలో ఉండేటువంటి ఆ పితృదేవతలు కూడా సంతృప్తి పడతారట. ఇంకా అన్నదానం వల్ల వచ్చినటువంటి ఫలితం దాని వర్ణాతీతం, వర్ణించడం అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంటే దాన ధర్మాలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం చాలా గొప్పది. ఏకాదశి పుణ్యం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు ఎవరికి. అయితే ఏకాదశికి మరొక పేరు ఉన్నది, హరివారము అంటాం. అంటే హరికి సంబంధించినటువంటి రోజు. ఈరోజు ఉపవాసం చేయడం ఉత్తమమైనటువంటి పద్ధతి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు నక్తవ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. అంటే ఒక పూట ఏమీ తినకుండా ఒక పూట భోజనం చేసేటువంటి పని. అంటే అందరూ కూడా భగవన్నామ సంకీర్తన ఎలాగ చేయాలి, ఏకాదశి రాగానే చక్కగా ఎవరితో మాట్లాడకుండా మనం ఏక ధ్యానమునందు గడుపుతూ ఉండాలి. కనుక అందరూ తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తీరాలి. ఈరోజు మనకి నీటిని కూడా త్రాగకుండా చక్కగా ఉపవసించమన్నారు. అంతేకాకుండా ఈ ఏకాదశి వ్రతం చేయడం అనేటువంటిది అన్ని వ్రతాల్లోని కల్లా గొప్ప వ్రతం ఏదయ్యా అంటే ఏకాదశి వ్రతం. మరి ఇదంతా వినేటువంటి అర్జునుడు అసలు ఏకాదశి పుణ్యమైనటువంటి విషయం వివరంగా చెప్పమన్నాడు. భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జును యొక్క ప్రార్థన మంచి, అర్జున, పూర్వం కృతయుగంలో మరుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను అత్యద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి ఆకారం గలవాడు. అంత రౌద్రమైనటువంటి ఆకారం ఎవరికీ లేదు. దేవతలందరూ భయపడిపోయారు. దేవతల్లో మొదటివాడైనటువంటి ఇంద్రుడు కూడా రాక్షసుని ఏమీ చేయలేకపోయాడు. అయితే ఆ రాక్షసుడు ఆదిత్యులను జయించాడు, వసువులను జయించాడు, వాయుదేవుడిని, అగ్నిని కూడా జయించాడు, సకల దేవతలను జయించేశాడు. అయితే అతను ఉగ్రస్వరూపానికి పాపం వీళ్ళు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు, దేవతలందరూ కూడా. అయితే వెంటనే ఇంద్రుడు ఇలాగా ఇబ్బంది పడుతూ కైలాసానికి వెళ్ళాడు. శంకరునికి విన్నవించుకున్నారు అంతా కూడా. అయితే దేవతలందరూ కూడా స్వర్గలోకంలో ఇలా భ్రష్టులైపోతున్నారు ఈ రాక్షసుల వల్ల, భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు, ఏమిటి దీనికి తగ్గ పరిష్కారం సూచించమని శంకర భగవాన్ని అడిగారు ఈ దేవతలందరూ కూడా. అయితే వీరందరినీ కూడా మరలా స్వర్గాన్ని మనం పొందేటువంటి అవకాశం మాకు సెలవియ్యండి అని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన విన్నాడు పరమేశ్వరుడు. నేను జరిగినటువంటి బాధని నాకు మొరపెట్టుకుంటే లాభం ఏమిటి? నీవు గరుడధ్వజుడైనటువంటి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళు,
వైకుంఠానికి చేరుకొని అక్కడ తన వివరణంతా కూడా వివరించు శరణు వేడు. ఈ జగత్తునంతటిని పరిపాలించేటువంటి జగన్నాథుడు అతడే ఆర్తత్రాణ ప్రాయణుడు. అంటే ఎవరైనా ఇబ్బందులు ఉంటే చక్కగా వెంటనే ఆదుకునేటువంటి శక్తి గలవాడు. అతడే కానీ నేను కాదు అని పరమేశ్వరుడు చెప్పి పంపించాడు. ఈ సలహా నిన్న దేవతలు అందరూ కూడా వెంట పెట్టుకుని జగన్నాథుని దగ్గరికి వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ శ్రీహరిని చూశారు. అయితే ఆ శ్రీహరి పాలకడల్లో చక్కగా శయనించి ఉన్నారు. అంటే సముద్ర మధ్య భాగంలో ఉంటుంది, ఆదిశేషుని మీద పవలించి ఉంటారు స్వామి. ఆ భగవంతుని చూసి వినయంగా చేతులు జోడించి, కమలనైనా మీకు నమస్కారం. దేవతలందరూ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ మురుడు అనేటువంటి రాక్షసుడు వల్ల ఇటువంటి ఇబ్బంది కలుగుతోంది. మేము భ్రష్టులమై ఉన్నాం, తగినటువంటి ఉపాయాన్ని మాకు చెప్పమని ఎప్పుడైతే ఆ విష్ణు భగవాన్ని వీళ్ళందరూ కోరుకున్నారు, శరణు వేడుకున్నారు. వేడుకున్న వెంటనే ఆయన్ని పొగుడుతూ ఉన్నారు దేవతలందరూ. ఈ ప్రపంచానికి నీవే కర్తవు, కారణము నీవే. ఈ ప్రపంచం ఏర్పడడానికి కారణం నీవే. లోకంలోని సమస్త ప్రాణులకు నీవే తల్లివి. ఈ ప్రపంచాలందరికీ నీవే తండ్రి. సృష్టి స్థితి లయములు మూడు కూడా చేసేవి నీవే ప్రభువు. అదేవిధంగా దేవతల ఆపద ఎప్పుడైతే సంభవించడం వల్ల సహాయపడినది నీవే అని ఆ స్వామిని వీణోళ్ళు పొగుడుతున్నారు. ఆకాశమంతా నీ స్వరూపమే. అంచేత సమస్త ప్రపంచానికి ఉపకారం చేసేటువంటి వాడు నీవే. నీవే శివుడు, నీవే బ్రహ్మం, మూడు లోకాన్ని పరిపాలించేటువంటి వాడు నీవే అని, నీవే సూర్యుడు, నీవే చంద్రుడు, నీవే సమస్త వైశ్వానర రూపంలో ఉంటావు. అగ్నిదేవుడు కూడా నీవే. హోమము చేయదగినటువంటి వాడు కూడా నీవే. ఇలాగ పలు విధాలుగా ఆ స్వామిని పొగుడుతూ ఉన్నా. యజ్ఞము నువ్వే, యజ్ఞ స్వరూపాన్ని నీవే, యజ్ఞోవై విష్ణు, విష్ణు స్వరూపాన్ని నీవే. ఇలాగా వేణోళ్ళు పొగుడుతున్నారు ఆ యొక్క స్వామి. దేవతలందరూ కూడా అన్నైశ్వర్యాలు కూడా నువ్వు కురిపిస్తూ ఉంటావు. నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావు. ఆ యొక్క మురుడు రాక్షసుడు మమ్మల్ని తరిమి కొట్టాడు, మాకు ఉపాయం చెప్పమని అడిగిన వెంటనే అప్పుడు ఆ దేవతల యొక్క మనవని విన్నారు ఆ యొక్క స్వామి. విని ఆ జనార్దనుడు ఈ రకంగా చెప్తున్నారు. ఆ జనార్దనుడు సకల సృష్టికి మూలముగా ఉన్నారు కాబట్టి మరి భగవాన్ని ఎప్పుడైతే పొగుడుతూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో, వారిని పూజిస్తూ ఉంటారో భగవానుడు చాలా సంతోషపడతాడు. అలాగే సంతోషపడ్డాడు స్వామి. సంతోషపడి ఉండే సమయంలో మహావిష్ణువుతో ఈ రకంగా ఇంద్రుడు చెప్తున్నాడు, దివ్యస్వరూప దేవతా ప్రభు, నువ్వు ఎప్పుడు కూడా నీ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాం, ఇందులో సందేహం లేదు. అని పూర్వకాలంలో నాడీజంగుడైనటువంటి మహారాష్ట్రుడు ఉండేవాడు. అతడు బ్రహ్మవంశంలోనే పుట్టాడు. కానీ అతని స్వభావం మాత్రం భయాన్ని కలిగిస్తూ ఉండేది, దేవతలు బాధిస్తూ ఉండేవాడు. అతను కుమారుడే ఈ మునుడు మహారాష్ట్రుడు. వీడి వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. చంద్రావతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గొప్ప నగరం ఉంది. ఆ నగరాన్ని కేంద్రంగా చేసుకుని మురుడు పరిపాలిస్తున్నాడు. మహాబల పరాక్రమశాలి, దుష్టరాష్ట్రుడు. సమస్త ప్రపంచాన్ని కూడా భ్రష్టులను చేస్తున్నాడు. మరి అన్ని దిక్కులను కూడా వశం చేసుకున్నాడు. అష్టదిక్పాలను వశం చేసుకున్నాడు. అందరినీ వశం చేసుకున్నాడు. మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు అని ఇంతటి శక్తి కలిగినటువంటి ఆ రాక్షసుని మేము ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు ఉపాయాన్ని, చక్కటి ఉపాయాన్ని మాకు చెప్పమని ప్రార్థన చేశాడు ఆ ఇంద్రుడు. అప్పుడు స్వామివారు
వీరందరినీ ఉద్దేశించి సమస్తమైనటువంటి శక్తులన్నీ కూడా వారికి ఇవ్వచ్చు. కానీ ఏంటంటే మొరపెట్టుకున్నారు కాబట్టి, అలసి భయపడి ఉన్నారు కాబట్టి నేను బయలుదేరి వస్తాను. ఇంద్రుని మాటలు విన్నారు జనార్దనుడు. చాలా కోపం వచ్చింది స్వామికి. దేవేంద్ర, ఎంత పరాక్రమవంతుడైనప్పటికీ కూడా నేను తప్పకుండా సంహరిస్తాను ఆ యొక్క రాక్షసుడు. మీరందరూ కూడా మీ యొక్క ఆయుధాలతోటి సమరానికి వెళ్ళండి అతని మీద అని ఆజ్ఞాపించాడు. ఇంద్ర దేవతలందరూ కూడా బయలుదేరారు ఆ మురుడి దగ్గరికి. అయితే ఈ దేవతలందరూ దానవ నగరాన్ని చుట్టుముట్టారు. ఆ రాక్షసుడు హఠాత్తుగా వచ్చినటువంటి ఈ దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు. దివ్యమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా సైన్యం మీద ప్రయోగించాడు. అయితే దానివల్ల దేవతలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దేవతలందరినీ చితకబాదారు ఆ యుద్ధంలో. ఇక వారు తట్టుకోలేక యుద్ధరంగాన్ని వదిలి పారిపోయేటువంటి సమయంలో మహావిష్ణువు ఒక్కడే అక్కడ ఉన్నాడు. అది చూశారు దానవులు. అందరూ కూడా ఒక్కసారిగా ఆ స్వామి చుట్టూ చేరారు. శ్రీహరి శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధాలన్నింటినీ కూడా ప్రయోగిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆ ధాటికి చాలామంది రాక్షసులు చనిపోయారు. చివరికి మురుడు ఒక్కడే, ఆ రాక్షసుడు ఒక్కడే మిగిలాడు. ఇక్కడ శ్రీహరి మిగిలాడు. పోరు సాగిస్తున్నారు. అలా 1000 సంవత్సరములు ఈ యొక్క అస్త్రశస్త్రముల చేత యుద్ధాన్ని చేస్తూనే ఉన్నారు వారిద్దరు కూడా. 1000 సంవత్సరాలు చేశారు. ఇలాగా ఈ రకంగా స్వామివారు ఇలా చేసి అలసినట్లుగా అక్కడ ఒక గుహలోకి వెళ్ళారు. రాష్ట్రాలు ఏమనుకుంటారు, శ్రీహరి అలసిపోయాడు, ఏదో రకంగా మట్టు పెట్టాలని మళ్ళీ వీళ్ళందరూ కూడా గుహలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ స్వామి సేద తీరుదామని ఒక చోట, అదొక మాయ. అలా సేద తీరుతూ విశ్రమించేటువంటి సమయంలో ఈ మురుడు కూడా లోపలికి వెళ్ళాడు. ఆ రాక్షసుడు నిద్రపోతున్నటువంటి ఆ సమయాన్ని చూసి మనసులో అనుకున్నాడు, ఎంత రాక్షసుడైనా అయ్యో నిద్రపోతున్నారు స్వామి ఇక్కడ, శ్రీహరి చంపకూడదు కదా, ఒక నియమం ఉన్నది కదా అని మనసులో ఒకసారి అనుకున్నాడు. అబ్బే మళ్ళీ వదిలేస్తే ఎలాగా, శ్రీహరిని అందరూ కూడా రాక్షసులందరినీ మట్టు పెట్టేస్తాడు, లాభం లేదని మళ్ళీ చంపడానికి సిద్ధమయ్యాడు. శత్రుశేషం ఉండకూడదు కదా అని వెంటనే తన ఆయుధాన్ని ప్రయోగించబోయాడు. మరి శ్రీహరి అలాగా ఒక మాయ వల్ల మాయ చేద్దామని ఆయన విశ్రమించేటువంటి సమయంలో మరి ఆయన నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది. మహా తేజ సంపన్నురాలైనటువంటి ఒక కన్య ఆవిర్భావించింది. ఆమె దివ్యమైనటువంటి ఆయుధాలను ధరించింది. దానవ నాయకుడైనటువంటి ఆ యొక్క మురుడు ఆ బాలిక యొక్క యుద్ధ నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు. యుద్ధం చేస్తోంది, మహారౌద్ర రసాన్ని ప్రకటిస్తున్నది. మరి ఈమె ఎవరి చేత సృష్టింపబడిందో ఈ ఆయుధాలన్నీ కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. ఆయుధాలన్నీ కూడా ఆమెను ఏమీ చేయలేకపోతున్నాయి. అందుచేత ఇది సామాన్యటువంటి స్త్రీ కాదు. చాలాసేపు యుద్ధం చేశాడు. అయితే ఆయుధాలు వేయడానికి మనసు ఒప్పట్లేదు. అంత సుకుమారంగా, అంత సౌందర్యవతిగా ఉంది ఆమె. బాహుయుద్ధం చేశాడు, ఆయుధాలన్నీ వదిలేసి ఇద్దరు కూడా. అయితే వెంటనే ఆమె బలానంతటినీ కూడా పొంది ఆ వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దింది. నేలపడిపోయాడు ఆ రాక్షసుడు. వెంటనే లేచి ఆమెను కొట్టి చంపడం కోసం వెంటనే మీదకు వస్తున్నాడు. ఈ విధంగా పరిగెత్తునట్టు వస్తున్నటువంటి ఆ మహారాక్షసుని శిరస్సుని ఆ బాలిక వెంటనే ఖండన చేసి, అంటే
ఆ తల ఎప్పుడైతే తెగి నేల మీద పడిందో ఈ దానవులందరూ కూడా మరణించారు కాబట్టి అప్పుడు వెంటనే మిగిలిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో శ్రీహరి నిద్ర లేచారు. నిద్ర లేచి వీళ్ళందరూ మరణించి ఉన్నారు చూశారు. ఎదురుగా కన్యామణి కనిపిస్తోంది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, మరి ఎవరి చేత చంపబడ్డారు వీళ్ళందరూ కూడా అని చూస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా ఎవరు చంపారు అని అంతర్లీనంగా ఒక శక్తి ఎప్పుడో శ్రీహరికి పనిచేస్తూ ఉంటుంది. అమ్మ యొక్క అవతారం, అమ్మ బిడ్డడు కాబట్టి అమ్మే సమస్తమైనటువంటి శక్తిని ఆయనకి ఇస్తుంది. ఆ స్వరూపమే బయటికి వచ్చినటువంటి స్వరూపం గ్రహించారు స్వామి. అయితే ఈ రకంగా శ్రీహరి ఆ యొక్క మాటలన్నీ కూడా, ఆమె చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఒక్కసారి తలుచుకున్నారు. అయితే శ్రీహరి యొక్క శక్తే కాబట్టి, ఆయన నుంచి వచ్చిన శక్తే కాబట్టి ఆయనతో స్వామివారితో ఆ కన్యక ఇలా పలుకుతున్నది, ప్రభువు నేను మీ శక్తి విశేషాన్ని, నన్ను చూసి సమస్త శత్రువులు కూడా భయపడతారు. మీ అంశ చేతనే నేను ఉద్భవించాను. అంటే మీరు సేద తీరుతో అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని సేద తీర్చడం సరైనటువంటి కర్తవ్యం కాబట్టి నేను బయటకు వచ్చాను. అందుచేత ఈ యొక్క రాక్షసులందరినీ కూడా చీల్చి చెండాడారు. సమస్త సౌఖ్యము కూడా మీ నుంచే ఉద్భవిస్తుంది కాబట్టి వీరందరినీ మట్టుపెట్టడం నా యొక్క బాధ్యత అనుకుని 3 లోకాలని కూడా రక్షించడం కోసం నేను ఈ విధంగా వీరందరినీ కూడా చంపాను. ఇదంతా కూడా మీ లేలే, నాదంటూ ఏదీ లేదు, నీ శక్తిగానే నేను బయటకు వచ్చాను అని ఎప్పుడైతే అన్నదో అప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఆ కన్యకామణితో, విష్ణు స్వరూపమైనటువంటి ఆ భగవానుడు దుష్టుడైనటువంటి రాక్షసుని సంహరించేందుకు నీకు పాపమేమి అంటదు, నీవు చేయవలసిన పనినే చేశావు, నేను చాలా సంతృప్తి పడ్డా. అయితే ఇతను చంపబడ్డం వల్ల దేవతలందరూ కూడా సంతుష్టిగా ఉన్నారు, సమస్త లోకాలకి కూడా ఆనందం కలిగింది. అయితే నీవు అందరికీ కూడా, అన్ని లోకాలకి కూడా ఆనందాన్ని కలిగించావు, అంచేతే నేను కూడా నీకు ప్రసన్నుడవుతున్నాను. అయితే దేవతలందరినీ కూడా చక్కగా రక్షించి రాక్షసును సంహరించావు కాబట్టి చక్కగా నీకు వరం ఒకటి ఇస్తున్నాను, కోరుకో, నీ కోరిక నెరవేరుస్తాను అని శ్రీహరి ఆ కన్యకతో పలుకుతాడు. అన్న వెంటనే దేవతలకు కూడా దుర్లభమైనటువంటి చక్కటి వరం కోరు. ఆ మాటలకి ఆ కన్యకామణి యొక్క హృదయం చాలా ఆనంద స్థితిలో మునిగి ఉన్నది. ఆ సమయంలో, ఓ భగవాన్, నేను రాక్షసుని చంపినందు వల్ల ప్రసన్నుడు అయినా కాబట్టి నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం చేస్తారు వారు మహాపాపం నుండి తరించేటట్లుగా వరం ఇవ్వను, ఇంకేం అక్కర్లేదు. పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించే వారికి, ఏకభక్తం చేసినటువంటి వారికి ఈ ఫలాన్ని అనుగ్రహించు. ఇదే నేను కోరుకునేటువంటి వరం. నా యందు అనుగ్రహం ఉంచి ఈ యొక్క కోరికను మన్నించని ప్రార్థన చేసింది ఆ కన్యక. నేను పుట్టిన ఈనాడు భక్తి శ్రద్ధలతో ఎవరైతే జితేంద్రియులే, అంటే మనస్సును ఇంద్రియములను అన్నింటిని కూడా తన అధీనంలో ఉంచుకొని ఉపవాసం ఆచరించేటువంటి వారికి విష్ణులోకమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
100 కోట్ల కల్పాల వరకు కూడా అనేక దివ్యభోగాలు అనుభవించేటువంటి వరాన్ని అనుగ్రహింపమని కోరుకున్నాను. ఉపవాస వ్రతం కానీ, నక్తం కానీ, ఏకభక్తం కానీ చేసేటువంటి మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా, ధనధాన్య సమృద్ధి కలిగినట్లుగా వరం అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాను. నాకు వేరే కోరికలు లేవు. వారందరూ సుఖముగా ఉంటే ప్రజలు, దాన్నే నేను సంతృప్తికరంగా ఉంటాను, దాన్నే నేను సంతృప్తిగా స్వీకరిస్తాను. కంజిక మాటలకే మహావిష్ణువు పరమ సంతుష్టుడై, ఓ కళ్యాణి, నీ యొక్క సంకల్పము వరము కూడా చక్కగా శుభప్రమైంది. అందరి శ్రేయస్సు గురించి, అందరి యొక్క అభివృద్ధి గురించి నువ్వు కోరుకునేటువంటి కోరిక చాలా జగత్ ప్రసిద్ధమైనది. నువ్వు కోరినట్లుగా తప్పకుండా నేను వరం ఇస్తున్నాను. ఈ 3 లోకాలను కూడా గొప్ప కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు ఈ వ్రతము ఎవరైతే ఆచరిస్తున్నారో. అంత్యకాలాన్ని నా వైకుంఠధామైనటువంటి నా సన్నిధికి చేరుకుంటారు మీరందరూ కూడా. నా మహాశక్తి స్వరూపమైనటువంటి నీవు పుట్టినందువల్ల నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అని ప్రసిద్ధి కలుగు. అంటే నా నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి చెందావు కాబట్టి నీవు ఆకారముగా ఉత్పన్న ఏకాదశి అనేటువంటి నామధేయంతో నీవు ఏకాదశి వృద్ధిల్లు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి అందరికీ కూడా పాపములన్నింటినీ కూడా పరిహరించి నాశరహితమైనటువంటి నా స్థానమును వారికి ప్రసాదిస్తాను. స్థిరమైనటువంటి వాసము కలిగినట్లు ప్రసాదిస్తాను. వాళ్ళందరికీ కూడా వారికి క్షయాలు లేకుండా అక్షయ లోకాలని అనుగ్రహిస్తాను. మంచి మంచి లోకాలను అనుగ్రహిస్తాను. పక్షంలో వచ్చేటువంటి తృతీయం కానీ, అష్టమి తిథి కానీ, నవమి తిథి కానీ, చతుర్దశి ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఏకాదశి ఈ తిథులన్నీ నాకు చాలా ఇష్టమైనవి. ఈ తిథుల యందు దానములు కానీ, వ్రతములు కానీ, పుణ్యకర్మలు కానీ చేస్తే సమస్త తీర్థాలని సేవించేటువంటి వారికి ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని నేను ప్రసాదిస్తాను ఏకాదశి వ్రతం వల్ల. అదేవిధంగా సమస్త దానముల కంటే అధికమైనటువంటి ఫలాన్ని, సమస్త వ్రతముల కంటే అధికమైనటువంటి ఫలాన్ని ఏకాదశి వలన లభించేటట్లు చేస్తాను అని చెప్పి ఆ కన్యకారత్నాన్ని చెప్పి వరాన్ని ప్రసాదించారు స్వామి. అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు. శ్రీహరి మాట వల్ల చక్కగా ఏకాదశి దేవత మిక్కిలి సంతుష్టురాలై హృదయంలో ఆనందాన్ని పొంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి అందరికీ కూడా వారి శత్రువుల్ని నేను మట్టు పెడతాను. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారో వాళ్ళ వెనకాల ఉండేటువంటి శత్రువులందరూ కూడా నశించిపోతారు. అందుచేత ఎవరైతే వ్రతం చేస్తున్నారో వారికి ఉత్తమగతిని కలిగిస్తాను, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని ఈ వ్రత విధానాన్ని, కథని ఆ యొక్క కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు. సకల కార్యాలని కూడా అనుగ్రహిస్తాను, అన్ని సిద్ధులను కూడా అనుగ్రహిస్తాను. అంతేకాకుండా విష్ణుభక్తి పరాయణులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రాత్రి అనక పగలనక వీళ్ళందరూ కూడా మంగళప్రదమైనటువంటి విష్ణు కథ చెప్పిన, ఇటువంటి వ్రతము చేసిన కోటి కల్పం వరకు కూడా విష్ణులోకాలు పొందేటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి శక్తిని వారు కలగజేస్తారు. విష్ణు భక్తితో సమానమైనటువంటి ధర్మం మరొకటి లేదు. భగవంతుని ప్రసన్న చేసుకోవడానికి ఎంతకంటే మరొక మార్గం లేదు. అందుచేత ఎవరైతే విష్ణు భక్తి పరాయణులుగా ఉండి ఏకాదశి వ్రతాన్ని, ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని చేస్తారో అటువంటి వారందరికీ కూడా నేను అభయమిస్తున్నాను అని పద్మపురాణంలో చక్కగా ఇటువంటి వ్రత కథని మనకి విన్నవించడం జరిగింది. అందరూ ఆచరించి తరించగలగాక. ఓగు స్వస్తి.